హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే ఒక మంచి వెంచర్ లోని ప్లాట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి వచ్చేసి మనకి హైవేకి ఆనుకుని ఉన్న వెంచర్ లోని ప్లాట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఒరకల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న వెంచర్ అనమాట. కర్నూలు సిటీ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి జస్ట్ 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ వెంచర్ కంప్లీట్ గా నేషనల్ హైవే కనెక్టివిటీ అయితే ఉంటుంది. టోల్ గేట్ దాటిన తర్వాత నన్నూరు విలేజ్ అయితే వస్తుంది. ఓరకల్ కంటే ముందే రాక్ గార్డెన్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ అయితే లొకేషన్ అయితే ఉంది. ఈ వెంచర్ లో ప్లాట్స్ మనకి 7 సెంట్స్ అబౌవ్ అయితే ఉంటది అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. 2 బిట్స్ అలా తీసుకున్నాను, 15 సెంట్స్ అలా అవుతాయి కదా. సో అందులో మీరు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైనా వేసుకున్న అంటే చిన్నపాటి ఫామ్ హౌస్ లాగా కూడా మీకైతే ఈ వెంచర్ చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటది అనమాట. సో కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ వచ్చాయి. ఈ వెంచర్ గురించి చెప్పాలి అంటే హైవేకి అనుకుని ఉంటది, అలాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర, అండ్ మనకి డెవలపింగ్ జరిగే ఏరియా ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్ కి కూడా ఇది చాలా దగ్గరలో అయితే ఉంటది. కమింగ్ డేస్ లో మనకి ఇక్కడే డెవలప్మెంట్స్ అని చాలా జరుగుతున్నాయి. జెరా స్టీల్ అని, గ్రీన్ కో అని, మనకి చాలా డ్రోన్ హబ్ అని, ఇలాంటి కంపెనీస్ చాలా అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్లాట్స్ కొనుక్కొని పెట్టుకుంటే ఫ్యూచర్ లో మనకి చాలా మంచి రిటర్న్స్ అయితే ఈ ప్లాట్స్ అయితే ఇవ్వగలవని చెప్పొచ్చు అనమాట. ఇవే కాదు, ఫ్యూచర్ లో ఇంకా ఇండస్ట్రీస్ అయితే ఈ ఏరియాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. డెవలప్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ స్థలం తీసి పెట్టుకోవడం మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో మరిన్ని వివరాలకి ఇప్పుడు ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.